సంబంధించిన చికెన్ సెంటర్లు నడుపుతున్నటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళకు నిజంగా మార్జిన్ తక్కువ వేస్తారట. ఇప్పుడు వెన్కాబు, పిన్కాబు, తూగునా, పిగునా అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి, మంచిగానే ఉన్నది. లాభపడేటోడు అసలు యాక్చువల్గా ఇక్కడ రైతుకు నష్టమే జరుగుతున్నది. ఇక్కడ ఈ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి చికెన్ సెంటర్ నిర్వాహకులు ఉంటారు కదా, వాళ్ళ కరెంటు బిల్లు కట్టుకోవాలి. రెండన వాళ్ళు కరెంటు బిల్లు కట్టుకోవాలి, తర్వాత ఇక్కడ ఉద్యోగులను పెట్టుకోవాలి, ఎందుకంటే కోయాలి, తర్వాత ఇవన్నీ కూడా తీయాలి, ఇవన్నీ ఉంటే కూడా ఉద్యోగులు పెట్టుకోవాలి. ఇక ఇదే కాకుండా తర్వాత రూమ్ రెంట్, ఏది ఇప్పుడు షెల్టర్ ఉంటే షెల్టర్ ఉంటుంది కదా, దానికి రెంట్ కట్టుకోవాలి. రకరకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మా మార్జిన్ని తక్కువ చేసినారు కాబట్టి మేము ఇప్పుడు ఏది ఈ చికెన్ సెంటర్ అన్ని కూడా మూసేస్తామని చెప్పేసి చికెన్ సెంటర్ల నిర్వాహకులు మొత్తం కూడా సంఘంగా ఏర్పడ్డారు. ఆ సంఘంగా ఏర్పడి రాష్ట్రం మొత్తం కూడా ఏప్రిల్ 1 తారీఖు నాడు, అంతేనా, ఏప్రిల్ 1 తారీఖు నాడు మొత్తం చికెన్ సెంటర్ బంద్ పెడతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకు బంద్ పెడతారు, ఏం కథ, అసలు గతంలో మార్జిన్ ఎంత ఉండే, ఇప్పుడు మార్జిన్ ఎంత ఇస్తున్నారు, వాళ్ళ బాధలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు మాట్లాడుతున్నారు? ఫోన్ సైలెంట్ పెట్టుకోండి కొంచెం ముందే చెప్పండి. మేము చికెన్ షాప్ నిర్వాహకులం సార్, రిటైల్ వ్యవస్థ మాది. సో గత కొన్ని సంవత్సరాల నుంచి పర్వాలేదు సార్, కొంత మార్జిన్ ఇస్తున్నారు, అప్ అండ్ డౌన్లు అవుతున్నాయి. అవుతున్న క్రమంలో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్లు అవుతున్నాయి, అయినా కొంత మేము సంధాయించుకుంటూ ముందుకు పోతున్నాము. మరీ ఈ 2-3 నెలల నుంచి అయితే సార్ మరి ఒక ఇల్లు షాప్ కిరాయి కట్టలేని పరిస్థితి సార్ మాది. షాప్ లో పనిచేసే పిల్లల జీతాలు కూడా ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళిపోయారు. చికెన్ కొట్టేటోళ్ళు లేక ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓనర్సే సార్. మేము కూడా వాస్తవంగా వర్క్ లో దిగితే తప్ప మాకు పొట్టగడిచే పరిస్థితి లేదు. ఇది ఒక 2-3 మంత్స్ బ్యాక్ నుంచి మా మీద ఎందుకు మరి బహుళజాతి కంపెనీలు మా మీద ఎందుకు ఇంత కన్నీర చేసినాయి అనేది మాకు అర్థం కావట్లేదు. చికెన్ షాప్ ఇప్పుడు మీరేమో ఇట్లున్నది లెక్క, ఈ బహుళజాతి కంపెనీలు అంటుండే కదా, సుగునా గానీ, వెన్కాబు గానీ, ఆకాబు, ఇంకా పేరు రకరకాల పేర్లు ఉన్నాయి, ఇంకో 10 పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు చికెన్ ఎంత అమ్మాలి ఏం కథ అనేది నిర్ణయించేసి పేపర్లు వేసేస్తారు రేటు. మరి వీళ్ళకైతేనేమో వీళ్ళకు మార్జిన్ మొత్తం కట్ చేస్తారట, అంటే మీ ఇష్టం అన్నట్టుగా. తర్వాత రైతులకు ఎంత ఇవ్వాలనేది కూడా చికెన్ ఇప్పుడు వాడే నిర్ణయిస్తాడు. ఎవరు ఇప్పుడు ఈ బహుళజాతి కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు నిర్ణయిస్తారు ఎంత రైతులకు ఎంత ఇవ్వాలి, తర్వాత ఇక్కడ నిర్వాహకులు వాళ్ళకి ఎంత కావాలి ఏం కథ అనేది వాళ్ళే నిర్ణయించుకొని పేపర్లో రేట్ ప్రకటించేస్తారు సార్. పేపర్లో రేట్ వేస్తే అసలు జనరల్ గా చిన్న పిల్లగాడు కూడా అదే పేపర్ పట్టుకొని మాకు చికెన్ వస్తున్నారు సార్. చికెన్ వస్తే మేము వాడు ఒక 10 రూపాయలు ప్లేస్ పెట్టుకోనికి లేదు, మైనస్ పెట్టుకోనికి అవకాశమే లేదు. ఖచ్చితంగా చిన్న పిల్లగాడు కూడా క్వశ్చన్ చేస్తుండు, 200 రూపాయలు ఉన్నది కదా, నువ్వు 220 ఎట్లా అమ్ముతావు అని అడుగుతున్నాడు. అయితే 220 అమ్మంది మాకు పొట్టగడిచే పరిస్థితి లేదు సార్. వాస్తవం అది వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలుస్తలే. ఇక్కడ చాలా అంటే చాలా పొట్ట పట్టుకుని బయటకు వెళ్ళే పరిస్థితి ఈ రోజు. షాపులు ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది అని అంటే అసలు బిల్కుల్ రెంట్లు వెళ్ళే పరిస్థితి లేదు సార్. ఏమన్నంటే మీకు ఆల్రెడీ 30 రూపాయలు తక్కువ పెడుతున్నారు, 20 రూపాయలు తక్కువ పెడుతున్నారు అంటే కొంతమంది దరిద్రులు ఉన్నారు సార్ మా దాంట్లో కూడా. లేనట్లే ఏదో 4 షాపులు పెట్టుకోగానే వాళ్ళ పెద్ద కంపెనీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పేర్లు పెట్టేసుకొని మేము కంపెనీలుగా బయటకు వెళ్ళి 20 రూపాయలు మైనస్ పేపర్ రేట్ కంటే అసలు 20 రూపాయలు దొరుకుతలేదు నాయన అంటే వాడు 20 రూపాయలని పెడతాడు. వాళ్ళు కొంత సొంతంగా ఈ యాజమాన్యాలాగా వాళ్ళే కోళ్ళ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకు కూడా సరే ఒక 2-3 ఎకరాలు చేస్తుంటే వాళ్ళని మేము సంధానించుకునే ప్రయత్నం జరుగుతుంది. ప్రతి షాప్ కాడికి పోయి ధర్నాలు చేస్తూనే ఉన్నాం. మీ వల్ల 1-2 వల్ల కొన్ని వందలు ఇట్లాంటి వాళ్ళంతా రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి వచ్చింది. ఆ రిటైల్ వ్యవస్థను మేము సరి చేసుకుంటాం సార్. మీ కోడిని మీకు ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో అంత పెట్టుకున్నారు, ట్రేడర్కి ఎంత ఇవ్వాలనుకుంటారో అంత ఇచ్చేసారు. మీరు మాకు అమ్మిన తర్వాత మేము ఎంత పెట్టుకోవాలని మాకు తెలుసు కదా, ఆ రేటు కూడా మీరే నిర్ణయిస్తుంటే మేమేం చేయాలి దానికి, పోనీ ఆ రేటు కూడా మీరే నిర్ణయిస్తున్నప్పుడు క్రమంలో రాను క్రమంలో కనీసం 20 రూపీస్ 30 రూపీస్ ఇచ్చారు సార్. ఇప్పుడు మరీ 16 రూపాయలు ఇస్తుంటే మేము నిర్వహించలేకపోతున్నాం పరిస్థితి. కిలోకి 16 రూపాయలు సార్. మొన్నటిదాకా 350 రూపాయలు అంటే సమ్మర్ లో కామన్ గా పెరుగుతుంది సార్. ఎప్పుడైనా కిలోకి 16 రూపాయలు ఇస్తున్నట్టు ఇప్పుడు 10-15 కిలోలు అమ్మిరు అనుకో, పరిస్థితి ఏంది? ఏముండదు సార్, పొద్దున్న నుంచి రాత్రి వరకు 150 రూపాయలు. మరి ఇప్పుడు రెంట్ ఏం కట్టాలి? టాబే పట్టుకుని పోతే సార్ మేము చూస్తుండగా మాకు అవగాహన ఉన్న పరిస్థితుల్లో 600 నుంచి ఈ రోజు టాబే మేసరికి 1200 రూపాయలు. విత్ వానికి బండి ఎక్కి వెళ్తానికి మేమే ఛార్జ్ ఇవ్వాలి, అన్నం పెట్టేది మేమే, అయినా 1200 రూపాయలు ఛార్జ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఒక జాలి అమ్మితే సార్ మాకు మినిమం అప్పుడు కనీసం 1200 నుంచి 1500 వస్తే 2 జాలీలు అమ్మేటోళ్ళం సార్ మేమంతా. ఇక్కడ జాలి అంటే 40 కిలోలు 30 కిలోలు అమ్మడానికి పొద్దుగాల మార్నింగ్ 6 గంటలకు పెళ్ళం పిల్లని ఇంట్లో వదిలిపెట్టి వేస్తే రాత్రి 11 గంటల దాకా షాప్ అంతా కడుక్కొని బయట ఇంటికి పోయే పరిస్థితి లేదు. అంతవరకు మేము వర్క్ చేస్తున్నాం.
వాళ్ళు ఏముంది సార్ తీసుకొచ్చి 100 కిలోలు ఆడ పడేసిపోతున్నాడు. తను సచ్చింది బతికింది మంచి చెడు అన్ని సంతాయించుకుంటూ మీరేనా అని పడేసుకోవాలి కదా. సచ్చింది అంటే మన కస్టమరే కదా సార్, మనం ఇబ్బంది పెట్టేది. అంటే మన గ్రౌండ్ కి వచ్చింది కదా సరిగా, బోర్డు అనేది మన గ్రౌండ్ కి వచ్చింది కదా. వాడు కుంటి వేసిన తీసుకోవాలా, ఖరాబ్ అయిన కోళ్ళు వేసిన తీసుకోవాలి. ఎలా ఉంటది వాడు వేసిన లాస్ట్ ఫామ్ అయిపోతుంది అనుకో సార్, ఫామ్ అయిపోయినా కూడా ఈ పోలియో వచ్చిన కోళ్ళు ఉంటాయి, అసలు లాస్ట్ కోళ్ళు ఉంటాయి, అంతా ఆగమాగమ కోళ్ళు ఉంటాయి. వాడు ఏం చేసినా మేము తీసుకోవాలి. వచ్చి మేము స్కిన్లెస్ చేసుకుని అవన్నీ సాఫ్ చేసేటప్పుడు కస్టమర్కి ఆల్రెడీ దగ్గరగా ఇంత నియర్ బై కొడుతున్నాం సార్. ఒకప్పట్లాగా ఇంత ఎత్తు కట్టుకొని ఎక్కడ పోటాలు కట్టించారు. ఇక్కడ కస్టమర్ ఇక్కడ కొడుతుంటేనే ఆయన కనపడాలి, చూసుకుంటుంటే అది కొద్దిగా ఎర్రగైంది అనుకో అది వద్దు ఇంకో కోడి. ఈ లైన్ లో 4 ఉండరు అనుకో సార్, ఈ 4 ఈ కోడిని ఆ 4 చూస్తూనే ఉంటారు. ఆ 4 కూడా పోయిందాక ఇక్కడ తెలివిగా ఏం చేయాలా, ఈ 4 వెళ్ళిపోయిన తర్వాత దాని లైన్లో పెట్టుకోవాలి మేము. అయినా ఇన్ని సంపాదించుకుంటే మేము వస్తుంటాం. నువ్వు వచ్చిన 100 కిలోలు వేసిపోతావాడా, ఆ 100 కిలోలకు సాయంత్రం కానీ డబ్బులకు వస్తున్నావు. ఓకే, నీ డబ్బులు నీకు ఇవ్వాలి, ధర్మమే. ఒకప్పుడు 30 రోజులకు బిల్లులు కట్టాం సార్ మేము. 30 రోజుల దాకా మాకు బిల్లుకు రాలే. ఆ టైం నుంచి 15 రోజులకు వచ్చింది, వారం రోజులకు వచ్చింది, బిల్ టు బిల్లుకి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ నైట్ పైసలు కొడితే 10,000 కొడితే 60 కిలోలు వేసిపోతారు. ఒక్క కోడి ఎక్కువ ఏమన్నా కూడా వేసే పరిస్థితి లేదు సార్. అంటే బిల్లు కాడ మమ్మల్ని వచ్చేసారు, బిల్లు అయిపోయింది. ఇప్పుడు ఇక మార్జిన్ కాడ వచ్చేసారు. అసలు మీరు ఎట్ట బతకాలని అడుగుతున్నాం సార్ మేము. గతంలో ఎంత మార్జిన్ ఉండే, ఇప్పుడు ఎంత? గతంలో 30 రూపాయలు మార్జిన్ ఉండే సార్. ఒక్కొక్కసారి 30 నుంచి అప్ అండ్ డౌన్ 5 రూపాయలు అవుతుండే సార్. అది నిలకడ కూడా ఉండపోయేది, నిలకడ కూడా లేదు. అయినా దాన్ని సంధాయించుకుంటూ అప్పుడున్న ఈ ఖర్చులు రయాలను కొద్దిగా లెక్కలు వేసుకుంటే మనం ఒకప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న లివింగ్ పొజిషన్ కు ఇప్పుడు చాలా తేడా వచ్చింది. నేను వాస్తవంగా ఈ ఫీల్డ్లోకి వచ్చింది గత 25 సంవత్సరాల క్రితం వచ్చిన. 600 రూపాయలకు నేను జీతానికి వచ్చిన సార్. నన్ను ఒక జేసీ రెడ్డి గారు అని మా ఊరు దొరవారు తను తీసుకొచ్చిండు ఇక్కడికి. తను ఒక షాప్ పెట్టుకొని తీసుకొచ్చిన 600 రూపాయలు ఇచ్చేది. నెల మొత్తం వారం మొత్తం కష్టపడితే 30 రూపాయలు బత్తా ఇచ్చేసారు. అప్పుడు గడిచింది ఆ 30 రూపాయలు 600 రూపాయలు గడిచింది. ఈ రోజు నా దగ్గర పనిచేసిన 2 పిల్లలకు డైలీ 700 రూపాయలకు వాళ్ళు కూడా వచ్చారు. ఒక్కొక్క కనీసం నెల ఆగురా ఆయన నెల జీతం ఇస్తారా, ఈ లోపల జర నా ఇంటి రెంట్ కట్టుకుంటారా అంటే కూడా లేదు. వాడు ఏ రోజు ఆ రోజు నాకు ఇతనే చేస్తానే పరిస్థితికి వాడు వచ్చిండు. ఇక మన దరిద్రం ఏంటి అంటే మన తెలంగాణ ఆంధ్ర మొత్తం కలుపుకుంటే ఈ తెలుగు రాష్ట్రాలలో ఒక్క నా కొడుకు పనిచేసే పరిస్థితి లేదు. మనోళ్ళు కూర్చొని తినాలా, ఎవరు చూడు కౌంటరే అడుగుతుండు. అరే షాప్ లో పని రారని ఆయన నేను కౌంటర్ మీద కూర్చుంటా హాయిగా ఇట్లా మాట్లాడుకుంటే హ్యాపీగా ఉంటా అంటారు. ఈ దీన్ని క్యాచ్ చేసుకొని కొన్ని రాష్ట్రాలలో మన దగ్గరకు వచ్చి పని చేసుకుంటా ఏ షాపులో ఏ దొంగతనం జరుగుతుందో అర్థం కావట్లేదు. అరిచేతిలో బాణాలు పట్టుకొని గ్యారెంటీ లేదు సార్. వాస్తవంగా మొన్న నా దగ్గర ఒక పొరగాడు పని చేసినాడు. రాత్రి కొల్లబండి వస్తారా, ఆన్లైన్లో పైసలు లేవు, ఈ పైసలు నువ్వు కొలబండికి ఇరంటే రాత్రి వెళ్ళిపోయాడు. చెప్పుకుంటే చదిపోతాను మీకు కూడా చెప్పలే నేను. ఇప్పుడు గతంలో ఎంత అంటే జాలంతో ఎంత వస్తుండే, ఇప్పుడు ఎంత వస్తుంది? 1200 నుంచి 1400 వస్తుండేనా గతంలో. ఇప్పుడు ఏమైందంటే మాకు పేపర్ రేటు ఈ రోజు డిసైడ్ చేసిన రేటుకు మాకు ఒక 14 రూపీస్ దాకా మైనస్ వస్తుండే. ఆ 14 రూపీస్ని ఏం చేసిరంటే 4 రూపీస్కి తెచ్చిరు. ఈ పీక్ పొజిషన్లో 350 ఉన్నప్పుడు 4 రూపీస్ ఇచ్చిరు మాకు. 350 రూపాయలు కిలో ఉంటే మైనస్ 4 రూపీస్ ఇచ్చిరు. 350 రూపాయలు చేసిరు. రంజాన్ మూమెంట్ లా మా ముస్లిం సోదరులు పండుగ కూడా మంచిగా జరుపుకునేంత పరిస్థితి లేకుండా చేసిరు, బాగా రేటు పెంచిరు. ఇప్పుడు ఆ రంజాన్ అయిపోయి 1 వీక్ కాలేదు, ఇవాళ 267 తెచ్చిరు మీరు. వారం రోజుల్లో మీకు 2.5 కోళ్ళు పెరిగినాయా? పెరగలేదు కదా. 3 రోజులు అయిపోయింది. 3 రోజుల్లో మీరు దాదాపు మేము ధర్నాకు పిలుపునిచ్చి ఈ తెలంగాణ వ్యాప్తంగా బంద్ ఏప్రిల్ 1 అని చెప్పేటోళ్ళకి మీకు 90 రూపీస్ దింపే అంత వణుకు పుట్టిందే మీకు. మరి మేము అడిగే న్యాయంగా 21 రూపాయలు అడుగుతున్నాం మేము, ప్లస్ చికెన్ లో 21 రూపాయలు అడుగుతున్నాం. ఆ 21 రూపాయలు మా స్కిన్లెస్ లో కలపండి, లైవ్ లో 13 రూపీస్ కలపండి. మేము ఏం అడుగుతలేం సార్, 4 ఉంది ఇప్పుడు, దాన్ని 14 చేయమంటున్నాం, 13 చేయమంటున్నాం. స్కిన్లెస్ లో 21 రూపాయలు పెంచండి, డ్రెస్సింగ్ లో 19 రూపాయలు 60 పైసలు అవుతుంది, 20 రూపాయలు పెంచండి. మాకు రిటైల్ లైవ్, డ్రెస్సింగ్, స్కిన్లెస్ పెరగాలి. మాకు ఫామ్ రేట్ తోటి గెట్ రేట్ తోటి సంబంధం లేదు. మాకు మీరు గెట్ రేట్ డిసైడ్ చేసి మేము గెట్ రేట్ ఇస్తాము, మేము ఇదే రేట్ ఇస్తాము అంటే మా సంఘాలన్నీ మీరు పేపర్లో రేట్ ఇవ్వకండి.
మీరు కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టు మేము మేము ఏం లేదు, మీ ఫార్మాట్ ప్రకారమే మా మార్జిన్ మేము 21 రూపాయలు కలుపుకొని మేమే ఇచ్చుకుంటాం పేపర్లకు, మేమే ఇచ్చుకొని మా సంఘాల నుంచి పైసలు వసూలు చేసుకొని మేమే కట్టుకుంటాం. మీ వెన్కాప్కు మీ కార్పొరేట్ వ్యవస్థకు ఒక దండం పెట్టి చెప్తున్నాం, పేపర్ రేట్ ఇస్తే 21 రూపీస్ కలిపి ఇవ్వండి, లేదంటే మీ పేపర్లో ఏదైతే యాడ్ ఇస్తారో అది విరమించుకోండి, గెట్ రేట్ వేసుకోండి. ఓన్లీ మీరు ఒక గెట్ రేట్ అంటే ఫార్మర్ నుంచి వచ్చే రేటు మాత్రమే వేసుకోండి, రిటైల్ లైవ్ తోటి మీకు సంబంధం లేదు. మీరు కార్పొరేట్ వ్యవస్థలు మీరు అవుట్లెట్లు పెట్టుకొని చిన్న చికెన్ సెంటర్లను తొక్కాలని చూస్తే మాత్రం ఇది చాలా విపరీతమైన దారుణానికి ఒడిగడుతుంది. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్పొరేట్ వ్యవస్థకు చెప్తున్నాను నేను, ఇది చికెన్ సెంటర్ వ్యవస్థ అంటే రోజు 10 కోళ్ళు అమ్ముకునేటోళ్ళం, 5 కోళ్ళు అమ్ముకునేటోళ్ళము, దాని మీద బతికేటోళ్ళం చాలా మంది ఉన్నాం. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ 31 లోపల మీకు డెడ్ లైన్ లేదు అంటే ఫస్ట్ నాడిగిన ఏ బండి కనిపించినా దేనికి ఏమవుతుందో ఎవరికి ఎవరు సాటి గారు బ్రదర్. ఇక్కడ ఉన్నది ప్రతి ఒక్కరికి కడుపు మంతుంది, పెండ్లం పిల్లల్ని పోషించుకునేంత శక్తి లేదు. నడవనప్పుడు రోడ్డు మీదకి వస్తాం, పోతాం, జైల్లోకి పోయినా కానీ పెద్ద ఫరక్ పడదు. దీనికి భయపడేది లేదు, ఎవ్వరికి భయపడేది లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్పొరేట్ వ్యవస్థ మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం అయితే ఆపము. అది 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఒక్క బండి మాత్రం రోడ్డు మీదకి వచ్చే ప్రసక్తి లేదు. ఖబర్దార్ అని అందరికీ తెలంగాణ చికెన్ సెంటర్ అసోసియేషన్ తరఫుకించి హెచ్చరిస్తున్నాం. మీరు అనుకోవచ్చు హెచ్చరిస్తున్నారు, మీరు ఏం చేస్తారు అనుకోవచ్చు, కానీ దాని తీవ్రత ఎట్లా ఉంటుంది అనేది మాత్రం మళ్ళీ మా చేతులు అయితే ఉండదు. దండం పెట్టి చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, దండం పెడుతున్నాం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీరంతా ఒక దృష్టి ఏం చేస్తారో తెలియదు. BICC మీటింగ్ లేదని అంటున్నారు, పెట్టుకోండి బ్రదర్. కొన్ని లక్షల కుటుంబాలకు అవుతున్నప్పుడు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు 16 మంది 20 మంది కలవడానికి ఏమవుతుంది? ఒక్కరోజు కాన్ఫరెన్స్ కాల్ అయితేనో రోజు మాట్లాడుకుంటారా? మీరు మీటింగ్ పెట్టుకొని మీకు మీ టైం దొరుకుతలేదా? BICC మీటింగ్ కంపల్సరీ ఈ రోజు సాయంత్రమా రేపు సాయంత్రమా పెట్టుకొని మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం అయితే కంపల్సరీ జరుపుతాం. టార్గెట్ చేస్తే ఇంతమందిలో ఎవరినో ఇద్దరో ముగ్గురు బలైతుండొచ్చు. చికెన్ సెంటర్ ముందర చికెన్ సెంటర్ పెట్టొచ్చు, కార్పొరేట్ వ్యవస్థలు కంపెనీ అవుట్లెట్ అని పెద్ద పెట్టొచ్చు, అయినా పర్లేదు. మేము చికెన్ సెంటర్లు వదిలిపెట్టుకోవడానికి కూడా రెడీ, కానీ మా సభ్యులను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మా చికెన్ సెంటర్ వ్యవస్థను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తూ మీ కార్పొరేట్ వ్యవస్థకు మొత్తం ఒక ఏమంటారు హెచ్చరికను జారీ చేస్తూ దీన్ని ఏమంటారు ముందుకు తీసుకెళ్తాం. మా చికెన్ సెంటర్ సోదరులు కూడా అందరూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా, ఎవ్వరు లొల్లి పెట్టాల్సిన అవసరం లేదు, స్వచ్ఛందంగా 31st నైట్ వరకు ఉన్న కోళ్ళు అమ్ముకోండి. ఫస్ట్ రోజు రోడ్డు మీదకి రండి, ప్రతి ఒక్కరు రోడ్డు మీద కనిపించాలి. ఎవ్వరు చికెన్ సెంటర్ తెరిచేంత ప్రసక్తి అయితే ఉండదు. మీరు కూడా అనుకోవచ్చు చికెన్ సెంటర్ వాళ్ళు కూడా నేను సాట్నంగా అమ్ముతా, నేను అది అమ్ముతా అంటే మాత్రం సహించేది లేదు. ప్లస్ ఇంకొకటి, మాకు రాజకీయంగా కూడా అన్ని పార్టీలు మన తీర్మానం మల్లన్న గారి ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు మేము విన్నవించుకుంటున్నాం. మీ సపోర్ట్ కూడా కావాలి. ఇది అసెంబ్లీలో మీ వాయిస్ వినిపించాలి. మన ఎమ్మెల్సీ మల్లన్న గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. క్యూ న్యూస్ తరఫున మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అన్నగారు మీకు కూడా ఇది అసెంబ్లీలో కంపల్సరీ వినిపించండి. ఈ వాయిస్ చికెన్ సెంటర్ వాయిస్ కంపల్సరీ రావాలని చెప్పేసి మీ తరఫున మేము కోరుతున్నాం. చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాం, న్యూస్ పరంగా అయితే కంపల్సరీ రావాలని చెప్పేసి కోరుతున్నాం. చిన్న వ్యాపారులకు సంబంధించి యాక్చువల్గా వీళ్ళు చిన్న మార్జిన్ అడుగుతున్నారు. ఆ మార్జిన్ ఇస్తే మీ ఐఎస్ఓ మేము పోతాం. ఈ విషయం ఏంటంటే ఇది వేసేది కూడా ప్రజల మీద వేస్తారు కదా, పబ్లికే కదా కట్టేది. నువ్వు 350 రూపాయలను రేట్ పెంచినప్పుడు 350 రూపాయలు కొన్నాడు కదా పబ్లిక్. ఇప్పుడు 4 రూపాయలు పెంచితే 4 రూపాయలు అట్లా ప్రాబ్లం అవుతున్నది. మీరు కావాల్సిన అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత లాభం రావాలో కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. కానీ మీకెంత వీళ్ళకి ఎంత రావాలి, ఏం కథ, వీళ్ళు షాప్ ఎట్లా నడవాలి, కరెంటు బిల్ ఎట్లా కట్టుకోవాలి, తర్వాత అవన్నీ కూడా ఎట్లా చూసుకోవాలి, మెయింటెనెన్స్ ఎట్లా, తర్వాత పనిచేసిన పరిస్థితి ఎట్లా, ఇవన్నీ కూడా అవసరం లేదా? కాబట్టి 1000% వీళ్ళది న్యాయమైన డిమాండ్. 100% దీన్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఈ కార్పొరేట్ వ్యవస్థల పైన ఉన్నది. లేకపోతే కార్పొరేట్ వ్యవస్థల పని ఎట్లా చేయాలనో బరాబర్ నిర్ణయిస్తారు వాళ్ళు. 3 days సార్ 100 రూపాయలు తగ్గింది. 3 days 400 రూపాయలకైనా పోతుంది చికెన్, మీరు ఆలోచించొద్దు, ప్రొడక్షన్ లేదని చెప్పారు. ఈ ధరను ఎప్పుడైతే మనం ప్లాన్ ఇచ్చామో ఇంతమంది ఇప్పుడు ఏం రేటు తక్కువ ఎక్కువ పెరిగినాయి. ఇప్పుడు అప్పుడు తెల్లారా పుట్టిన ఒక రోజున ఈ 10 రోజుల్లో పెరిగినాయి. ఒక పాయింట్ అయితే పక్కకు పెడితే ఇక కంటిన్యూషన్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల మనల్ని పొందాలి. రేటు తగ్గింది కానీ ఎందుకు చేస్తున్నారు మీరు? రేటు తగ్గింది కదా, బ్రహ్మాండంగా ఉంది, మీరు మీకు బలిసి చేస్తున్నారు, రోడ్ల మీకు కూర్చుని మననాలని ఇంకొక లాజిక్ తీసుకొచ్చారు.
ఇదంతా బంద్ చేయరు. అట్లా ఇప్పుడు మీద 20 మంది బాగుపడుతుంది, కొన్ని లక్షల మంది నాగం చేసే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. మేము దానికి కూడా సిద్ధపడ్డాం సార్. ఎలాంటి కేసులకైనా భరిస్తాం. ఒక దెబ్బలు కొట్టి పోలీసులతో, వీళ్ళు ఒక కార్పొరేట్ వ్యవస్థ కాబట్టి పోలీసులతో దెబ్బలు కొట్టించినా మేము పడటానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు పడ్డా కొన్ని వేల కుటుంబాలు బాగుపడే పరిస్థితి వస్తుంది అంటే మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ముందుకు వచ్చినాం సార్. ఇక్కడే కాదు, ఇంకా కొంతమంది, ఇంకా 100 మంది దాకా కిందనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పిలుపునిస్తే రేపు మీరు చూస్తారు 10 తారీఖు అంతా రోడ్ల మీదనే ఉంటాం. అనవసరంగా ఇది ఏదో నిర్ణయం తీసుకోరు, లేకపోతే పచ్చలు వలుగుతాయి. ఇదైతే పక్క విషయం ఏంటంటే వాళ్ళు ఇది బతుకు పోరాటం. బతుకు పోరాటం. మీ లెక్క వేల కోట్లు సంపాదించుకొని ఏదో వేసేసి అక్కడ రైతులు మోసం వేస్తున్నారు, తర్వాత ఇక్కడ చికెన్ సెంటర్ నడిపి వీళ్ళని మోసమే చేస్తున్నారు, అక్కడ కస్టమర్ కూడా నష్టమే జరుగుతుంది. మీరు బాగుపడడానికి ఎంత అంటే డిసైడ్ చేస్తేందుకు. ఇప్పుడు వడ్ల రేట్నేమో రైతులు డిసైడ్ చేయొద్దు, వడ్ల రేట్ని ఎంత కమ్మాలి ఏం కథ అనేది రైతులు డిసైడ్ చేయొద్దు. కానీ నువ్వు చికెన్ను జస్ట్ నువ్వు యాజమాన్యం మనిషి ఉంటాడు ఆడ, పెంచేదేమో అక్కడ రైతు పెంచుతాడు, పౌల్ట్రీ ఫామ్లలో కొట్టేదేమో వీళ్ళు కొట్టి ఇచ్చేస్తారు, మొత్తం రవాణా చేసేది మనమే చేస్తాం, లాస్ట్కు నిర్ణయించేదేమో వాడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళది 1000% న్యాయమైన డిమాండ్, 100% బరాబర్ మార్జిన్ పెంచాల్సిందే. ఇది లెక్క. అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలి, బరాబర్ అందరూ కూడా సమాజం అంతా కూడా సహకరించాలి దీనికి. రైట్, ఆ మైక్ ఆయనకి. ఇది చికెన్ సెంటర్ నిర్వాహకుల యొక్క బాధలలో పాపం మళ్ళీ నిజంగా. ఇప్పుడు మార్జిన్ పెంచితే పోయిందేమంటే ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వేమో ఎంతనో డిసైడ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు రేటు పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళకు మార్జిన్ పెంచడం అంటేనేమో అట్టెట్లయితుంది ఇట్టెట్లయితుంది, మాకేమో పెరుగుతుంది, కస్టమర్ల మీద భారం పెడితే నువ్వు తగ్గించుకో, నీ లాభంలో తగ్గించుకో కొంతవరకు.